సో ఆ రోజు అనిపించింది ఇక నేను ఈ అన్ని బాధలు కష్టం పడేటప్పుడు ఒకటి బెస్ట్గా సొసైడ్ చేసుకోవడం. ఆ రోజు మంచం మీద పడుకున్నాం, మీద ఫ్యాన్ తిరుగుతుంది, ఇక ఊరేసుకుంటామని చెప్పి నేను ప్రిపేర్ అవుతున్నా ఇంకా. కానీ అదే టైంలో మా పిల్లల అంటే ఫేస్ గుర్తుకు వచ్చింది. ఇంకా పిల్లలు ఏమిటో బయటకు వెళ్ళటం డబ్బులు అడుగుతారు కదా, మా కొట్టు అడుగుతుండే పప్ప ప్రాణం చెప్పేద్దామని. సో గుర్తుకొచ్చింది, ఒకవేళ నేను సూసైడ్ చేసుకుంటే రేపు నా పిల్లల పరిస్థితి ఏంది? నాకు డ్రైవింగ్ చేసేటప్పుడు సిగ్నల్ దగ్గర వచ్చి పిల్లలు డోర్ కొట్టి డబ్బులు అడుగుతారు కదా, వాళ్ళ ఫేస్ చూస్తే, వాళ్ళ బట్టలు చూస్తే, వాళ్ళ ఇంట్లో చూస్తే ఎట్లా ఉంటుంది, గలీజ్గా ఉంటుంది. అంటే పేదలు కాబట్టి నేను ఏదన్నా చేసుకుంటే నా పిల్లల పరిస్థితి అదే అవుతుంది. ఎందుకంటే బెల్లం ఉంటేనే ఈగలు వస్తాయి. ఎస్ఆర్లో డబ్బులు ఉంటేనే అందరు మనోళ్ళు దగ్గరకు వస్తారు. డబ్బులు వేసుకుంటే నేనే లేకపోతే మనోళ్ళంతా దగ్గరకు వస్తారా? ఏ బావగాడు, ఏ బామ్మర్ది గాడు, ఏ అన్నగాడు, ఏ తమ్ముడు గాడు, ఏ మామగాడు, అవునా కాదా? సో అది ఆలోచించి నేను సూసైడ్ చేసుకోలేదు. కానీ నేను ఎప్పుడు నమాజ్కి వెళ్ళినా ప్రేయర్ చేసిన భగవంతుడు ఒకటే కోరుకుంటుంది, నాకు బంగారం కావాలి, ఫ్లాట్లు కావాలని ఎప్పుడు కోరుకోలేదు. నేను ఒకటే కోరుకునేది, ఈ పరేషాన్లకి నేను బయట అయింది. जब भी मैं अल्लाह ताला को दुआ करता था, नमाज पढ़ के, तो यही दुआ करता था कि मेरे को ये परेशानी से बाहर निकाल दो बस. సో ఎప్పుడైనా చూడండి, భగవంతుడు మీ కాళ్ళ గజ్జలు కట్టుకొని, నెత్తి కిరీటం పెట్టుకొని, బంగారం తీసుకొని, డాక్యుమెంట్ తీసుకొని రాడు, ఒక వ్యక్తి రూపంలో పంపిస్తాడు.